నమస్తే. విధుని స్వాతం లక్ష్యం సమాజహితం. సమాజంలో ఉన్నటువంటి ఏ చిన్న వ్యక్తి అయినా సరే ప్రజల కోసం సహాయపడేటటువంటి వ్యక్తులందరినీ వెలికి తీయటం మన బాధ్యత. అదే లక్ష్యం సమాజహితం. మరి ఈరోజు మనము ఒక మహిళా శక్తి స్టార్ట్ చేసి తెలంగాణ బ్రాహ్మణ మహిళా శక్తి స్టార్ట్ చేసి అందరినీ కూడా చైతన్యపరుస్తూ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎగ్జిబిషన్స్ స్టార్ట్ చేసి అందరినీ ప్రోత్బలం చేస్తూ ఈరోజు మనకు కొత్తపేటలోని విజయపురి కాలనీలో రేపటికి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి టి అనురాధ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ తెలంగాణ బ్రాహ్మణ శక్తిని ఎందుకు స్థాపించారు, మరి ప్రస్తుతం ఎలా ఉంది, గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా ప్రపోజల్స్ కావాలన్నా, గవర్నమెంట్ చేసేటటువంటి ఎగ్జిబిషన్స్ ఏంది, మీరు చేసేటటువంటి ఎగ్జిబిషన్ తేడా ఏంది, మీకు ఇంక ఏ రకమైన సహకారాలు ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మరి లోకాలిటీ పీపుల్స్ నుంచి కావాల్సిన మొదలగు విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. చూసినట్టయితే అసలు ఎగ్జిబిషన్స్ పెట్టడం ఒక కళ. మీకు ఎంతో తపన చేస్తే కానీ అందరినీ ఒక దగ్గర చేకూర్చి తీసుకురాలేము. మరి ఈ శ్రమలో మీకు ఎలా అనిపిస్తుంది? నమస్కారం అండి, నా పేరు అనురాధ. ఈ తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అన్న ఆర్గనైజేషన్ మేము ఏర్పాటు చేసి గత ఇప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల మట్టి మొట్టమొదటి మేము స్థాపించినప్పుడు మా దగ్గర ఆడవాళ్ళు ఒక 10 మంది కూడా నిండలేరు. ఆ రోజు మేము ఏం చెప్పామంటే వాళ్ళకి, మహిళలు ఇండ్లలో కూర్చుంటున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంటుంది, కానీ ఏం చేయాలన్న ఆలోచన టక్కన వాళ్ళకి బుర్రకు తట్టదు. ఎవరన్నా ఒకళ్ళు ఈ పని చెయ్యండి అంటే చేయడానికి 100కు 100 పాళ్ళు మహిళలు రెడీ ఉంటారు, కానీ ఏం చేయాలన్న ఆలోచనతో ఆగిపోయే 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు 90% ఆడవాళ్ళు అందుకే ఆగిపోతున్నారు ఇళ్లలో. ఇంకోటి టైం కన్స్ట్రెయింట్ ఒకటి. పొద్దున 9 నుంచి రాత్రి 6-7 దాకా ఆఫీసులలో కూర్చుని మనకు వచ్చి 6-7 వేలకి పోవడానికి ఇష్టపడట్లే. ఇళ్లలో కూర్చుని పిల్లలు చదివించుకోవాలి, కుటుంబ బాధ్యత చూసుకుంటూ ₹1 ఇంటికి తీసుకోవాలన్న ఆలోచనలో ఈరోజు 90% ఆడవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి మనోభావాలు కలుపుకుంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే బాగుంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎత్తు, మార్కెటింగ్ ఒక ఎత్తు. సో మార్కెటింగ్ సపోర్ట్గా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైనా ఇంట్లో కూర్చొని ఒక 10 మంది ఆడవాళ్ళు చేయగలుగుతారు, కానీ మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, అది ఫర్ విమెన్. సో దానికి కాను ఇలా మేళాలు పెడదాము, 10 మంది ఆడవాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దాము. చిన్న మొత్తాలు ఒక ₹500 మనం తీసుకుని వాళ్ళకి ఇంత హాల్ ఇస్తున్నాము, టేబుల్స్ ఇస్తున్నాం, చైర్స్ ఇస్తున్నాం, ప్రమోషన్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, ఆ రోజు టీ కాఫీలు సప్లై చేస్తున్నాం, రోజంతా వాళ్ళని మన హక్కును చేర్చుకుని జాగ్రత్తగా ఇంటికి పోయేదాకా సెక్యూరిటీ ఇస్తున్నాం. ఇంత మనం సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళని కనుక ఈ రోజున మన సంస్థలో 800 మంది చేరారు. సో దానికి కాను నేను ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ఫస్ట్ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా ఈ రోజున మీరు తెలంగాణ మహిళల గురించి నేను మాట్లాడాలంటే, మాకు తెలంగాణ వచ్చి దాదాపు ఇది 2వ సారి మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పాటైంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మనకి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అన్నది ఒకటి ఏర్పాటు చేసి బ్రాహ్మణ కుటుంబాలకి ఎంతో అండదండగా ఉండే రమణాచారి గారిని చైర్మన్గా ఏర్పాటు చేశారు. సో ఆయన అండదండలతోని ఆయన చైర్మన్గా ఉన్నారు కనుక మాకు ఆయన ఈ అవకాశం ఇచ్చారు. బ్రాహ్మణ మహిళలకు ఇలాంటివి చేసుకోండి, ఇలాంటిది ఒక ఐడియా అన్నది ఆయన ఇచ్చారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి నెల ఎక్కడ ప్రోగ్రాం పెడుతున్నా కూడా ఆయనను కన్సల్ట్ చేయడము, ఆయన ఆలోచనలతోని ముందుకు వెళ్ళటము, ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా ఏమైనా డిఫెక్ట్లు ఉన్నా ఆయనతో మాట్లాడుకొని ముందుకు వెళ్తున్నాం. మహిళలం ఒక 20 మంది కలిసి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం. ఇది మన 19వ ఎగ్జిబిషన్. సో ఈ ఎగ్జిబిషన్లో మనం ఏంటంటే ఈ మహిళలందరికీ కూడా ఇన్నేళ్లుగా మనం చేస్తున్నది ఒక ఎత్తు. ఈ ఎగ్జిబిషన్లో మెంబర్షిప్ కార్డ్స్ అన్నది ఒకటి ఇస్తున్నాం. మెంబర్షిప్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సినవన్నీ కూడా మేము ఈ మెంబర్షిప్ కార్డులలో పొందుపరుచుకున్నాం. గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ ఎక్కడున్నా సరే తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు మేము ఇంత డిమాండ్ చేస్తున్నామంటే, కష్టపడి మేము ఇంట్లో తయారు చేసుకున్న వస్తువులని మొన్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో మాకు గవర్నమెంట్ వాళ్ళు సహకారం ఇచ్చారు. మేము 28 మంది మహిళలము మా స్త్రీశక్తి తరఫున పోయి మేము ఆ సదవకాశాన్ని వినియోగం చేసుకున్నాం. ఒక్కొక్కళ్ళు 50,000 సంపాదించుకున్నారంటే అతిశక్తి కాదండి. ఎందుకు మేము అలాంటి ప్లాట్ఫామ్లు వాడుకోవాలనుకుంటున్నామంటే, ఈ మేళాలలో పెట్టుకుంటే మాకు వచ్చేది 10,000, 15,000. ఒక్కరోజు పోయి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో పెట్టుకుంటే మాకు 50,000 వచ్చినాయి. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, మా మార్కెట్, మా ప్రోడక్ట్ టోటల్ మొత్తం తెలంగాణ 31 జిల్లాలకు వెళ్ళిపోతుంది ఒకటే రోజులో. ఇలా పెడితే ఒక్క ఏరియానే కవర్ అవుతుంది. దానికి కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా సపోర్ట్లు కావాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మీ ఆలోచన మొదట 3 సంవత్సరాల క్రితం పెట్టారన్నారు కదా, ఎక్కడ వచ్చింది మీకు ఆలోచన? ఈ యొక్క స్త్రీశక్తి స్థాపించడానికి బీజం ఎక్కడ పడింది? ఈ స్త్రీశక్తి బీజం ఎట్లా అంటే, మొట్టమొదటిగా మేము గవర్నమెంట్ వాళ్ళకన్నా ముందు మేము ఏం చేసామంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో టైప్ పెట్టుకుని
మెడికల్ క్యాంపులు స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఎందుకు మెడికల్ క్యాంపులు స్టార్ట్ చేసామంటే గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఎస్ఆర్ నగర్లో ఒక మెడికల్ క్యాంపు పుష్పగిరి హాస్పిటల్స్ వాళ్ళతో టైప్ పెట్టుకుని ఐ క్యాంప్ అని చెప్పి మేము ఏర్పాటు చేశాం. ఆ రోజున తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిబ్బన్ కటింగ్ చేశారు. మనకి రమణాచారి గారు కూడా ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్కి వచ్చారు. వచ్చి మొట్టమొదటిగా మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత తలసాని గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ ఏరియాలో మీరు ఎటువంటి క్యాంప్ చేసినా ఎటువంటి కార్యక్రమం చేసినా మేము సపోర్ట్ చేస్తామమ్మా. మీరు గవర్నమెంట్ హరితహారాలు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, గవర్నమెంట్ కార్యక్రమాలు ఎందుకు చేయకూడదు, మెడికల్ క్యాంపులు ఎందుకు చేస్తున్నారు, మెడికల్ క్యాంపులతో పాటు అవి కూడా చేయండి. మీకు ఒక రకంగా సోషల్గా మీరు బయటకు వస్తారు 10 మందిలోకి తిరగడానికి. ఇలా చేయడం వల్ల మీరు ఇంకా 10 మందిలో బాగా మీ ఆర్గనైజేషన్ పేరు బయటకు వస్తుంది అన్నప్పుడు సరే హరితహారాలతో స్టార్ట్ చేస్తామని చెప్పి హరితహారం గవర్నమెంట్ కార్యక్రమంతో పాటు మేము కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టాం. జిహెచ్ఎంసీ వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. సో దాదాపు 10-20 హరితహారాలు మేము ఈ 3 నెలల్లో ఎప్పుడైతే గవర్నమెంట్ 3 నెలల్లో చేసిందో మేము 10-15 హరితహారాలు ఎగ్దమ్నే చేసేసినాం. అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నారంటే మీరు ఇంత యాక్టివ్గా చేస్తున్నారు కనుక ఈ చిన్న డ్వాక్రా సంఘాలను కలుపుకొని మీరు ఇట్లా మేళాలు కూడా పెట్టండమ్మా, మేము డ్వాక్రా మేళాలు పెడుతున్నామన్నారు. అప్పుడు మేము రమణాచారి గారిని కన్సల్ట్ అయ్యాము. మాకు ఒక పేరు ఇవ్వండి సార్, మేము మహిళలం ఇంతమంది ఉన్నాము చేస్తామన్నప్పుడు సార్ అన్నారు ఓకే అమ్మా మరి ఇట్లా మీరు ముందుకెళ్తున్నారు కనుక కాస్త 10 మంది ఆడవాళ్ళతో కలుపుకుని వెళ్ళండి అన్నప్పుడు మేము చాలామంది మహిళల్ని అప్రోచ్ అయ్యాము. యాక్టివ్గా ఇప్పుడు మొట్టమొదటి మేము మొదలెట్టినప్పుడు కొంతమంది చేరారు, తర్వాత కొంతమంది స్లో అయిపోయారు. ఎవరికి ఒకటి సార్ ఓవర్ నైట్ ఎవరు ఫేమస్ అవ్వలేరు. ఎన్నో ఏళ్ల తపస్సు అయితేనే కానీ మనం 100 మందిలకు పోలేము. ఆ కష్టం అన్నది తట్టుకుని ఒక మనతో 6 నెలలు నిలబడ్డ ఆడవాళ్ళు ఈరోజు మనతో ఉన్నారు. ఈ రోజుకి మనం 800 మంది ఉన్నామంటే మొదటి రోజు కష్ట సుఖాలకి భయపడి జారిపోయిన వాళ్ళు జారిపోయినరు. ఈ రోజున కష్టపడి ఇంత కష్టం చేసి ఈ రోజున శ్రీశక్తి అంటే మొత్తం తెలంగాణ కాదు ఆంధ్రాలో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకు ఫోన్లు వస్తున్నాయి పలానా శ్రీశక్తి వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని. ఇంత కష్టపడి ఇంత మడుకు మనం నిలబెట్టుకున్నామంటే అది మొట్టమొదటిగా మన గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇప్పుడు వెళ్ళాక మీరు అన్నారు ఇప్పుడు ఎన్ని పెట్టారు వారానికి అంటే 2 సెకండ్ వారమా వీక్లీ 1 మరి 2 వీక్స్ 1 ప్రతి నెల 2వ ఆదివారం ప్రతి నెల 2వ ఆదివారం ప్రతి నెల 2వ ఆదివారం మాత్రమే మన ఎగ్జిబిషన్స్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. ఎందుకు ఇలా పెట్టుకున్నామంటే నెలలో ప్రతి వారం పెట్టమని అడుగుతున్నారు మనల్ని. మేడం బాగుంటున్నాయి మాకు సేల్స్ అవుతున్నాయి, నెలకు వచ్చేసరికి మేము వారంకు ఒక రోజు వచ్చేసరికి మాకు 10-20 వేలు వస్తున్నాయి కదా, మీరు వారం పెడితే మనకు నెలంతా అయ్యేసరికి బాగానే వస్తాయి కదా అని. మా ఆలోచన ఏమంటే ఒక పద్ధతిగా నెలకు ఒక రోజు అని పెట్టుకుంటే ఇంత డిమాండ్ వస్తుంది. మీరు వారం పెడితే మనకి ఆడవాళ్ళు అన్నాక ఇటు ఇల్లు చూసుకోవాలి అటు ఇది చూసుకోవాలి కనుక మేమన్నాం అమ్మ నెలకి ఒకటే రోజు చేస్తాము 2వ ఆదివారం మడికే చేస్తాము, కానీ ఖచ్చితంగా మీకు 20,000-15,000 దాకా తీసుకుపోయే బాధ్యత నాది. అంత కనుక నేను మీకు బిజినెస్ ఇస్తా. ప్రతి వారం చేస్తే నేను అంత బిజినెస్ మీకు ఇవ్వలేను, ఎందుకంటే ప్రచారానికి నాకు 20 రోజులు పడుతుంది. 20 రోజులు కష్టపడితే మీకు ఒక్క రోజునే 20,000 ఇవ్వగలుగుతున్నాం. అట్లా అని చెప్పి మేము ప్రతి నెల 2వ ఆదివారం మాత్రమే పెట్టుకున్నాం సార్. ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎగ్జిబిషన్ చేశారు మీరు? మొట్టమొదటిగా మేము 2 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్లో స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మల్కాజ్గిరి హనుమాన్పేటలో చేశాం, ఆనంద్ బాగ్లో చేశాం, ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్లో చేశాం. రమ్య గ్రౌండ్స్ మాకు మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారి సపోర్ట్తోని రమణాచారి గారు సపోర్ట్తోని మాకు రమ్య గ్రౌండ్స్ ఇచ్చారు. పోయిన సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేశాం అక్కడ. ఈ నెల సంక్రాంతి సంబరాలు మళ్ళీ మనం అల్కాపురిలో చేశాం. సో అట్లా ఇప్పుడు దాదాపు 19 ఎగ్జిబిషన్లు 19 ఏరియాలు మొత్తం హైదరాబాద్ కవర్ చేశాం సార్. ఉప్పల్లో చేశాము, ఖైరతాబాద్లో చేశాము, హబ్సిగూడలో చేశాము, దాని తర్వాత అటు పోతే అమీర్పేటలో చేశాం, సాయినాథ్పురంలో చేశాం, కుక్కడపల్లిలో చేశాం. మీరు ఏ ఏరియా అడగండి, హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో చేశాం. సో ఇట్లా దాదాపు 19-20 ఎగ్జిబిషన్లు ఈరోజుకి కంప్లీట్ చేసుకున్నాం మనం. సో అన్ని ఏరియాస్లో కూడా మాకు మంచి సపోర్ట్ వస్తుంది. మళ్ళీ చెయ్యండి అని అడుగుతున్నారు మమ్మల్ని. సో మనం వెళ్ళిన ఏ ఏరియాలో కూడా సత్సంబంధాలే పెట్టుకుంటున్నాము వాళ్ళతోని, మళ్ళా మమ్మల్ని రండి చేయండి అని అడుగుతున్నారు. అయితే మీరు ప్రతి ఏరియాలో పెట్టిన చాట కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ కలవడం కూడా జరుగుతుంది. అంటే ఆ ఏరియాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కనుక వాళ్ళ నుంచి స్పందన ఎలా వస్తుంది? ఇప్పుడు మాకు హబ్సిగూడలో చేసినప్పుడు కానీ, అల్కాపురిలో చేసినప్పుడు కానీ, ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో చేసినప్పుడు కానీ, కుక్కడపల్లిలో చేసినప్పుడు కానీ, ఉప్పల్లో చేసినప్పుడు కానీ ప్రతి ఏరియా ఎమ్మెల్యే గారిని ఆ రోజు ఇనాగ్రేషన్కి పిలుస్తున్నాం. ఆ ఏరియా కార్పొరేటర్లు ఇక టీఆర్ఎస్ సభ్యులు మొత్తం వస్తారు, ఎందుకంటే ఇది మనకి గవర్నమెంట్ సందర్భించి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కనుక టీఆర్ఎస్ సభ్యులు కానీ, అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఉప్పల్లో చేశాం, ఆ రోజున ప్రభాకర్ గారు ఉన్నారు, అట్లా పార్టీలకు అతీతంగా ఉన్న లోకల్ ఎమ్మెల్యేలని కార్పొరేటర్లని అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నాం. ఎందుకు అంటే లోకల్ సపోర్ట్ లేనిది, లోకల్
లోకల్గా మనకున్న డ్వాక్రా సంఘాలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ సపోర్ట్ లేని మనం ఏమి చేయలేము. ఆ ఏరియాలో ఉన్న మహిళా సంఘాలతో పాటు వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ని కూడా మనం ఆ రోజు ఇనాగ్రేషన్కి పిలుస్తాము, వాళ్ళని సత్కరించుకుంటాం, సన్మానించుకుంటాం. ఎందుకు అంటే మనకి ఏర్పాటు చేయాలంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. నెలంతా కూడా వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తుంటాం. సార్ మాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వని అనుకుంటా వాళ్ళ నెలంతా మనం వాళ్ళని వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుని నెలాఖరికి వచ్చేసరికి తీరా పోయే ముందు కూడా సరే ఇట్లా మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు, మళ్ళీ వస్తాం మీ దగ్గర, మళ్ళీ పెట్టుకుంటాము అనే సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ పోతున్నాం. గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను ఎందుకు పిలుస్తున్నారండి మీరు, ఇంత ఎద్దడవుతుంది వాళ్ళు వచ్చిపోతుంటే అని మా స్టాల్ వాళ్ళు అంటున్నారు. కానీ మేము దానికి ఇచ్చే సమాధానం ఏమంటే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళని పిలవడం వల్ల మనకేమంటే మీడియాలోకి పోతాము, పేపర్లలోకి పోతాము, దానివల్ల అడ్వర్టైజ్మెంట్ దాంతోపాటు అరే ఎమ్మెల్యే వచ్చిందని చెప్పి వాళ్ళని చూడటానికి వచ్చి అరే ఎగ్జిబిషన్ ఉందని చూసి మీకు వచ్చే సేల్స్ కూడా వేరుగా ఉంటుందమ్మా. పెద్దవాళ్ళు వస్తే ఎప్పుడైనా మన వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు మనము ఒక్క శ్రీశక్తి అని మనం ఎస్ఆర్ గారు గలీలా చేసుకున్న వాళ్ళం, ఈ రోజున అరే శ్రీశక్తి అంటే ఒక మంచి సంస్థ, దాంట్లోకి పోతే ఖచ్చితంగా మనకు బిజినెస్ అవుతుంది అనే దానికి ఈరోజు వచ్చామంటే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చి మనకి ప్రతి ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన దగ్గర నుంచి పోయిన తర్వాత కూడా వాళ్ళకి సత్సంబంధాలు పెట్టుకుంటున్నాం కనుక ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా వాళ్ళ వాట్సాప్లలో, వాళ్ళ గ్రూప్లలో, ఇప్పుడు మనం ఇక్కడ విజయపురిలో చేసినా కూడా అల్కాపురి వాళ్ళు మనకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోయిన నెల అల్కాపురిలో చేశాం కనుక అట్లా ఏరియా అయినాక ఏరియా వస్తున్నాము, ఏరియా వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నాము. మనకు మంచి సపోర్ట్ అందుతోంది. మనం చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్తో పాటు లోకల్ ఏరియా వాళ్ళ సపోర్ట్ కూడా అందుతోంది. అయితే ఇది చేయాలంటే మొదట చేయాలంటే కొంచెం స్పాన్సర్షిప్ కూడా కావాలి. మరి స్పాన్సర్షిప్ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తారు, మీకు సహాయ సహకారాలు అందుతున్నాయి ఆ రకంగా? ఇప్పటిదాకా బ్రాహ్మణ శ్రీ శక్తికి స్పాన్సర్లు లేరండి, మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. అయితే ఇది వన్ డే ఎగ్జిబిషన్లు కనుక వన్ డే ఎగ్జిబిషన్లకు స్పాన్సర్లు అంత అవసరం లేరు. కాకపోతే మేము తొందరలోనే సమ్మర్లో మేము పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో. అది 10 రోజుల ఎగ్జిబిషన్. దానికి మాత్రం మేము ఖచ్చితంగా స్పాన్సర్ల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, స్పాన్సర్లతో మాట్లాడుకుంటున్నాము. వాళ్ళ ముందుకు వస్తున్నారు. దాదాపు ఇప్పటికి మాకు దాదాపు 9-10 మంది స్పాన్సర్లు వచ్చారు. ఇంకొక 10 మంది 20 మంది దాకా అయితే కానీ మేము 10 రోజుల ఎగ్జిబిషన్ చేయలేము కనుక డాక్టర్లే కానీ, హాస్పిటల్సే కానీ, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే కానీ, గవర్నమెంట్ వాళ్ళే కానీ, ఎమ్మెల్యేలు వాళ్ళందరితో మాట్లాడుకుంటున్నాము. ఈ వారం 10 రోజులు ఈ ఏప్రిల్లో మేము పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఏప్రిల్లో మేము ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఖచ్చితంగా స్పాన్సర్లందరినీ కూడా మేము ఒక మీడియా మీటింగ్ పెట్టి అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాము. ఖచ్చితంగా అది మీ ద్వారానే చేద్దామని కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఒక ఇంట్లో సంవత్సరానికి ఒక ఫంక్షన్ జరిగితేనే పెద్ద అడావిడి ఉంటుంది. అంటే మీరు నెలకు ఫంక్షన్ లాగానే ఇది మామూలుగా దాదాపు అందరిని తీసుకొని ఆ ఏరియాలో తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం, చేయటం, అందరిని కోయిన్సైడ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. మరి మీరు ఒక మహిళగా ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఎలాంటి అవకతవకలు, ఇంట్లో కోఆపరేషన్ ఎలా ఉంది? నిజమండి. ఇట్లా ప్రతి నెల మాకు ఒక ఐఐటి పరీక్షలు రాసినట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వాలని, ఫస్ట్ ఎగ్జిబిషన్ సక్సెస్ అవ్వాలని ఎంత తపన పడ్డామో ఈ రోజున ఇంకా టెన్షన్ పడతాం. ఎందుకంటే మనకి మార్కెట్లో వేడి పెరిగింది, వాల్యూ పెరిగింది. ఒక శ్రీశక్తి అంటే అమ్మో అది అక్కడ పోతే ఖచ్చితంగా బిజినెస్ అవుతుందని మనల్ని నమ్మి ఎక్కడెక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని మన దగ్గరికి లేడీస్ వస్తారు. మీరు నమ్మరు సార్, వరంగల్ నుంచి పెట్టుకుని వస్తున్నారు, నెల్లూరు నుంచి వస్తున్నారు, ఉప్పాడ నుంచి, వేటపాలెం నుంచి, ఎక్కడెక్కడి నుంచో మనకు మహిళలు రైల్ టికెట్లు, బస్ టికెట్లు పెట్టుకుని వస్తున్నారు, సామాన్ తీసుకుని వస్తున్నారు. సో దానికి కాను మనకున్న బాధ్యత ఇంకా పెరిగింది. దానికి కాను మేమేమనుకుంటున్నామంటే ఈ బాధ్యత పెరిగింది కానీ మాకు ఒక రకంగా ఆనందమే ఉన్నది. ఎందుకంటే మనకి సంస్థ బాధ్యత పెరగడంతో పాటు మనకు పేరు కూడా పెరుగుతుంది కనుక ఇంకా బాధ్యతగా తీసుకున్నాము. మీరు చూడొచ్చు ఎస్ఆర్ నగర్ జరిగిన ఎగ్జిబిషన్ తర్వాత మీరు జరిగిన మోతీనగర్ ఎగ్జిబిషన్ కానీ, హనుమాన్పేటలో జరిగిన మల్కాజ్గిరి ఎగ్జిబిషన్ల కన్నా దాని తర్వాత మేము సాయినాథ్పురం నుంచి పెడుతున్న ఎగ్జిబిషన్స్లోని మీకు చేంజ్ చూడొచ్చు. ఏ రకంగా మేము మార్పులు తీసుకొచ్చాము. మీరు సాయినాథ్పురం ఎగ్జిబిషన్కి మన అల్కాపురి ఎగ్జిబిషన్ కూడా మీకు చాలా మార్పులు చూసుంటారు. ప్రతి నెల కూడా మాకు అదొక పాఠంగా తీసుకుంటున్నాము. ప్రతి నెల ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. మేము అల్కాపురిలో చేసిన ఎగ్జిబిషన్ మొన్న నెలదే చెప్తా నేను, దాదాపు మీకు 6,000 మంది సభ్యులు మీకు ఫుడ్ స్టెప్స్ మేము కౌంటింగ్ వచ్చాము సార్. 6,000 మందిని ఒక రోజు తీసుకొచ్చామంటే అది చిన్న విషయం కాదు. సార్ చెప్పినట్టు ఎట్లా తీసుకురాగలిగామంటే మాకు ఎన్ని రకాలుగా ఇన్ని ఎగ్జిబిషన్స్లోని పాఠాలు నేర్చుకుని మెల్లిమెల్లిగా ఈ నెల ఎగ్జిబిషన్ ఇంకా 6,000 కాదు 10,000 మంది రావాలని మేము కోరుకుని కష్టపడ్డాము. డెఫినెట్గా మీకు మంచి పుష్ే ఉంటుంది, మంచి మార్కెటే ఉంటుంది. తప్పకుండా ఇది సక్సెస్ అవ్వాలని మేము కష్టపడ్డానికి ప్రతిఫలం రావాలని భగవంతుని కోరుకుంటున్నాం. సేఫ్టీ సెక్యూరిటీ ఎలా తీసుకుంటారు మీరు మీకు వచ్చిన ఎగ్జిబిషన్? మేము ప్రతి ఎగ్జిబిషన్
ఎగ్జిబిషన్లో కూడా పోలీస్ బందోబస్తు అడుగుతున్నాం. మొన్న అల్కాపురిలో కూడా పోలీస్ బందోబస్తు తీసుకున్నాం. ప్రతి నెల పోలీస్ బందోబస్తు ఖచ్చితంగా మనకు ఉంటుంది. లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎస్ఐకి లెటర్ ఇస్తాం, సిఐకి లెటర్ ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా పొద్దున 9 నుంచి రాత్రి 9 దాకా వాళ్ళ కానిస్టేబుల్ ఇద్దరు మా గేట్ దగ్గర ఉంటారు. ఎటువంటి చైన్ స్నాచింగ్, ఎందుకంటే మహిళలు వచ్చే ప్రతి వాళ్ళకి మెళ్ళలో ఏదో ఒకటి ఉంటుందండి మనకి. సో ఖచ్చితంగా మన మహిళల స్త్రీశక్తి అని పెట్టుకున్నాం కనుక ఫస్ట్ ప్రయారిటీ మేము ఇచ్చేది సేఫ్టీ, సెక్యూరిటీ, హైజీన్. వాష్రూమ్స్ కూడా మాకు ప్రతి ఏరియా చేసిన దగ్గర అలా కూడా లేడీస్కి ఖచ్చితంగా 2 లేడీస్కి 2 జెంట్స్కి సపరేట్ వాష్రూమ్స్ ఉన్నవి, హాల్ హైజీనిక్గా ఉన్నది, దాంతోపాటు సెక్యూరిటీ ఉన్నవే ఏరుకుంటున్నాం మనం. ఈ రోజు దాకా కూడా హైజీన్కి కానీ ప్రొటెక్షన్కి కానీ 100% మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్కి ప్రాధాన్యత ఇస్తాం. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా స్టాల్స్ అని చెప్పారు కదా, ఇప్పుడు రేపు ఎన్ని స్టాల్స్ పెడుతున్నారు, ఏ ఐటమ్స్? స్టాల్స్ వచ్చేసి మాకు దాదాపుగా 200 స్టాల్స్ వస్తున్నాయండి. రేపు హాల్ చిన్నగా ఉన్నది కనుక మేము బయట కూడా వేసుకుంటున్నాము. 200 స్టాల్స్ వస్తున్నాయి. 200లో కూడా ఇన్ని ఐటమ్స్ మీరు ఎక్కడ ఏ నాంపల్ ఎగ్జిబిషన్లో కూడా మీకు ఇన్ని ఐటమ్స్ కనిపించావు సార్. ఎందుకంటున్నా అంటే నాంపల్ ఎగ్జిబిషన్లో మీకు 90% బట్టలే కనిపిస్తాయి. కానీ మా దగ్గర వెరైటీ ఏమంటే 5-6కి మించి మేము బట్టల స్టాల్ ఇయ్యం. మేము ఎట్లా అంటే వెరైటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు లేటెస్ట్గా నడిచే బ్లౌజులు మీరు ఆడవాళ్ళకి అర్థమవుతుంది. చిన్న కాయిన్స్ని కాసులు వేసి జాకెట్లు కుడుతున్నారు ఇప్పుడు, లేటెస్ట్ డిజైన్ అది. అట్లా ప్రతి నెల లేటెస్ట్ డిజైన్లతోనే మాత్రమే మన ఎగ్జిబిషన్ నడుస్తుంది. పోయిన నెల అల్కాపురి చూసిన దానికి, అల్కాపురి వాళ్ళు ఇప్పుడు రేపు వచ్చిన దానికి వాళ్ళే ఆశ్చర్యపోతారు. అల్కాపురిలో చూసిన ఐటెంలు ఇక్కడ లేవని. ఎందుకుంటామంటే మేము ఎప్పుడు ప్రతి నెల కూడా వెరైటీ కోరుకుంటాం. ఈ నెల పెట్టిన ఎగ్జిబిషన్ పోయిన నెల ఎగ్జిబిషన్కి మీకు అసలు తలతోక కనిపించదు. ఎందుకంటే ఈ నెల దాంట్లో మేము మిల్లెట్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఇలా జాకెట్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. శారీస్ కూడా లాస్ట్ మంత్ మేము పెట్టిన చీరాల ఉప్పాడ పట్టు చీరలు వేరు, ఈ నెల పెట్టే డిజైన్లు వేరు. అట్లా వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు. సాయంత్రం పూట మీరు 4ంటికి వస్తే మిర్చి బజ్జీలు, పకోడాలు, దాదాపు 15 రకాల స్నాక్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. పొద్దున పూట లంచ్ చూస్తే మీరు 18 రకాల లంచ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి మీకు రేపు పొద్దున. అట్లా ఒక పెళ్లికి పోయినట్టే ఉంటుందండి మీకు ఇక్కడికి వస్తే. ఇంతమంది లేడీస్ ఉంటారు, ఒకళ్ళు వచ్చి కుంకుమ తెచ్చుకుని తాంబూలాలు ఇచ్చుకుంటారు, పర్చేస్ చేసేవాళ్ళు, డాక్టర్ కన్సల్టేషన్ వచ్చేవాళ్ళు డాక్టర్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఇంకోటి చిన్న తరహా కుటీర పరిశ్రమల వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్న దాంతోపాటు ఫ్యామిలీ వాళ్ళకి జాబులు కూడా ఇస్తున్నాం సార్. మేము అది చెప్పడం మర్చిపోయినా నేను. ఒక టేబుల్ మేము జాబ్ వాళ్ళకి ఇస్తున్నాం సపరేట్గా. ఇక్కడ వచ్చే ఫ్యామిలీ వాళ్ళందరూ మాకు ఏమడుగుతారంటే, అమ్మ మీరు ఏదో ఇట్లా మా కొడుకుకు ఉద్యోగం లేదు, మా ఆయనకి 40 ఏళ్ళు వచ్చినాయి, ఒక కంపెనీలో చేశారండి, వాళ్ళు ఉద్యోగం ఏదో కారణం వచ్చి తీసేశారన్న వాళ్ళందరికీ కూడా మేము జాబులకు ఒక టేబుల్ వేస్తున్నాము. మాకున్న కన్సల్టెన్సీల వాళ్ళకి మేము ఏం చెప్తున్నాం అంటే, మా దగ్గర ఉన్న మెంబర్స్కి మీకు ఇప్పుడు కొంచెం ఫ్రీ సర్వీస్ ఇవ్వండి సార్ అంటే, మాకు ప్రతి నెల 200 అప్లికేషన్స్ వస్తున్నాయి జాబ్లకి, అవి కూడా మేము డైవర్ట్ చేస్తున్నాం. సో ఆ పరంగా ఏమంటే ఒక రకంగా ఫ్యామిలీకి ఫ్రీగా జాబులు కూడా ఇప్పిస్తామండి. దాదాపు మాకు పోయిన నెలకే చూస్తే 6గురికి మేము జాబ్ ప్లేస్ చేయగలిగాం. ప్రభుత్వం నుంచి రివార్డ్స్, అవార్డ్స్ ఇలాంటి, లేకపోతే సంఘం నుంచి కానీ ఇలాంటివి ఏమన్నా? రివార్డ్స్ అంటే మాకు తెలంగాణ గవర్నమెంట్ కల్చరల్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు, కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేశారండి. అప్పుడు మేము హరికృష్ణ గారి సపోర్ట్తో మేము అందులో పార్టిసిపేట్ చేశాము. అప్పుడు మాకు బెస్ట్ ఫుడ్ స్టాల్ అని చెప్పి మాకు తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి వాళ్ళకి ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు పిలిచి రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రామ్ చేసి ఇచ్చారు. దానికి కాను మేము ప్రత్యేకంగా కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. మొన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంక్రాంతికి కూడా మాకు అవకాశం ఇచ్చారు. అందులో కూడా మాకు ఎన్ఆర్ఐ ఛానల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు వచ్చి మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అమ్మ మీరు ఆడవాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు, మీ దగ్గర నుంచి 28 స్టాళ్ళు వచ్చినాయి కాబట్టి మీరు ఇంకోటి మా దగ్గర ఉన్న ఆడవాళ్ళు మీకు చూస్తే అర్థమైపోతుందండి, పెద్ద షాపులు ఉన్న వాళ్ళు కాదు, చిన్న తరహా కొత్త, ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళకి మాట్లాడడం కూడా పూర్తిగా రాదండి, అట్లాంటి వాళ్ళని ఎదుర్కొంటాం కనుక నిజంగా సపోర్ట్ చేయడం అంటే అలాంటి కుటుంబాలకే చేయాలి. ధన్వంతరి వాళ్ళు కూడా మనకి ఏంటంటే బెస్ట్, ఇప్పుడు మనది ఫస్ట్ స్త్రీ శక్తి అంటే ఫస్ట్ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ రిజిస్టర్డ్ ఇన్ తెలంగాణ. దానికి కాను ధన్వంతరి వాళ్ళు కూడా మనల్ని సత్కరించారు. అట్లా లోకల్గా ఉన్న గవర్నమెంట్ వాళ్ళే కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్సే కానీ చాలా సంఘాలు మనకి పిలుస్తున్నారు, మనకు సన్మానిస్తున్నారు. దీనికి కానీ ఏంటంటే మహిళల్ని ప్రోత్సహిస్తున్నందుకు కాను నేనేమంటున్నా, మనం చేసేది ఒక ఎత్తు సార్, సమాజం సపోర్ట్ చేయకపోతే మనం ఏమీ చేయలేము. మాకు ఒక మహిళ బయటకు వచ్చి ఇంత చేస్తోందన్నందుకు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి కాను పురుషలోకానికనే కానీ ప్రతి సంఘానికి కానీ
కానీ శ్రీశక్తి అని పెట్టారు మీరు చాలామంది నన్ను అడిగారు. నేను చెప్పాను శ్రీశక్తి అని పెట్టాం కానీ వెనక ఉన్నది మీరే కదండి, వెనక మీరు లేకపోతే మేమేం చేయగలుగుతాము. కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మమ్మల్ని ఇట్లాగే ఎంకరేజ్ చేయండి, ఇంకా మేము మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తాము, మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇట్లాగే చేయడం వల్ల ఏమవుతుందంటే సార్, మేము మొదటిగా 20 మందితో చేసాము, ఈరోజు 800 మంది ఉన్నాము. రేపొద్దున ఇంకా 1000 మంది కావాలని మీ అందరి సపోర్ట్తో ఇంకా ఎదగాలనే కోరుకుంటున్నాం. అయితే మీరు బ్రాహ్మణ స్త్రీ కదా, జనరల్గా బ్రాహ్మణ స్త్రీలు అంటే బయటకు రావడం చాలా తక్కువ, అరుదు. ఓకే, మీరు బయటకు వచ్చారు, మరి మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్లో కానీ ఎలాంటి అనుభూతి వస్తుంది మీకు? ఎలాంటి అంటే విమర్శలు అయితేనేమి, సద్విమర్శలు అయితే ఈ 2 రకాలు. ఇక మహిళలు బయటకు వచ్చినాక అన్ని రకాలు ఉంటాయండి కుటుంబంలో. ఇక ఓపెన్గా చెప్పాలంటే నేను పుట్టి పెరిగిన గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా నాది. గోదావరి ఖని నేను చదివిన సింగరేణి స్కూలు, మా నాన్న కూడా సింగరేణిలోనే రిటైర్డ్. సింగరేణి సెక్టర్ 2, సెక్టర్ 1 ఇలా సెక్టర్ 3 ఇలా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసింది గోదావరి ఖని. ఫస్ట్ సింగరేణి స్కూల్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి మా నాన్నగారు అందులోనే ఉన్నారు. రిటైర్డ్ కూడా గోదావరి ఖనిలోనే అయినారు. మా నాన్న 45 ఏళ్ల సర్వీస్ గోదావరి ఖనిలో ఇచ్చారు ఆయన. సింగరేణిలో మేము మా పుట్టి పెరిగిందంతా అక్కడనే కనుక క్వార్టర్స్ కానీ మాకున్న ఎలక్ట్రిసిటీ కానీ గ్యాస్ కానీ అప్పుడు మేము ఫ్రీగా వాడుకున్నాము, ఆ రోజుల్లోనే వాడుకున్నాము. ఈ రోజు నేను ఏమంటా అంటే ఆ రోజున సింగరేణి గవర్నమెంట్ మనకు తెలంగాణ గవర్నమెంట్కి ఈ రోజు గవర్నమెంట్కి చాలా తేడా ఉన్నది. ఈ రోజున నేను మా ఇంటికి గోదావరి ఖనిలో పోతే నేను గుర్తుపట్టలేకుండా ఉన్న గోదావరి ఖని, ఎందుకంటే అంత డెవలప్మెంట్ వచ్చింది మనకి. ఈ రోజున మన తెలంగాణ అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది. ఫ్యామిలీ పరంగా అంటే నేను ఏమంటా అంటే మా నాన్నగారికి ఈ రోజు మనకి నేను చెప్పలేదు ఇలాంటి పని చేస్తున్నా అని. ఎందుకంటే ఇక మనకు ఒక కొంచెం పద్ధతి గల కుటుంబం కనుక నచ్చదు తల్లిదండ్రులకి. ఇంకా మా భర్త గారు అయితేనేమి ఇంట్లో పిల్లలైతేనేమి సపోర్ట్ చేస్తున్నారండి, చేయకపోతే నేను ఇంత దూరం రాలేను. మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ, ఆయన యూఎస్ అటుకు తిరుగుతుంటారు ఎక్కువ. అయితే ఆయన ఊర్లో ఉన్నప్పుడు మాత్రం బయటకు రాను, ఇక ఆయన ఉన్నప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తారు. ఊర్లో లేనప్పుడు మాత్రం కొంచెం మా అత్తగారో మా అమ్మగారో ఎవరో ఒకళ్ళు వచ్చి కొంచెం పిల్లల్ని చూసుకోవడము, ఆ 2 రోజులు మటుకు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ మా చుట్టాలల్లో కూడా అనురాధ నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు, మా తరఫు నుంచి కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి మాకు చుట్టాలు చాలామంది ఎన్ఆర్ఐలో ఉన్నారు, యూఎస్లో అక్కడ ఉన్నారు. మేము ఎన్ఆర్ఐ అసోసియేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలా ఏంటంటే సపోర్ట్ బాగా ఉన్నదండి సమాజంలో. మనమంటూ ఒక కార్యక్రమం పెట్టుకుని బయటకు వచ్చి మంచి అంటే స్వార్థం లేకుండా మీరు ఏనాడైతే చేస్తారో సమాజం మనతో ఉంటుంది. ఈ రోజున మనం చేస్తున్నామంటే ఇందులో రూపాయి వస్తుందనో అట్లా ఆలోచిస్తే మీరు అన్నట్టు మాతో ఉన్న వాళ్ళు ఈ రోజుకి ఎప్పుడో జారిపోయినరు, రూపాయి రాదని తెలిసినాడే జారిపోయినరు. రూపాయి కోసం కాదు, బయటకు మనం రావాలి, 10 మందిలో నుంచోవాలి, కష్టసుఖాలకి నిలబడ్డ నాడే 10 మందిలో నుంచి ఉంటాము, మంచి పేరు తెచ్చుకోగలుగుతాము. ఒక కుటుంబం డిఫరెంట్గా సపోర్ట్ చేస్తుంది నాకు. మా టీవీ ద్వారా మీ వ్యూవర్స్ మాట ఈ V3 ఛానల్ వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే మా బ్రాహ్మణ స్త్రీశక్తిని మీరు ఎంకరేజ్ చేయండి. 10 మందికి చెప్పండి మీరు ఇట్లా పలానా వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలని. దానివల్ల ఏమవుతుందంటే ఒక మాట నేను అడుగుతాను, చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్న ఆడవాళ్ళు దాదాపు ఒక 800-900 మంది కుటుంబాలు మీ పేరు మీద బతుకుతాయండి, మీరు చెప్పిన మాటకు బతుకుతాయి. విజయపురి కాలనీలో మేము రేపు ఎగ్జిబిషన్ చేస్తున్నాము ఫిబ్రవరి 10వ తారీఖు నాడు. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ V3 ఛానల్ ద్వారా కోరుతున్నాను. ప్రత్యేకంగా V3 వాళ్ళకి ధన్యవాదాలు, ఇంత టైం మాకు ఇచ్చారు మాట్లాడుకోవడానికి. మాకు ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కావాలండి, ఎందుకంటే మాది చిన్న సంస్థ, ఇంకా ఎదగాలి. మీ ఛానల్ ద్వారా మేము ఇంకా ఎదగాలని, మేము ఎదిగిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోమని ఈ సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి 3 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, అంతటా కూడా బాగానే ఉంది. 800 మంది వరకు ఇప్పుడు స్టాల్స్ నిర్వహించే వాళ్ళ వరకు చేరుకున్నాము. ఆ స్త్రీశక్తి అంచెలంచెలు ఎదుగుతుంది. వీటితో పాటు అందరు ప్రజాప్రతినిధులు అయితే ఫ్యామిలీ అయితే అందరి కోఆపరేషన్ మాకు ఉంది. ఇంకా మీ V3 వాళ్ళ కోఆపరేషన్ ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ ఎదుగుతామని మనకు అనురాధ గారు, తెలంగాణ బ్రాహ్మణ స్త్రీశక్తి సంస్థ ప్రెసిడెంట్ గారు వివరించారు. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ మనోజ్తో మీ సురేష్ దండు.